హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా, ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే 3 రకాల ప్రసాదాలను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇలా మనం వీటిని తక్కువ టైంలో చాలా ఈజీగా, సింపుల్గా, మంచి రుచిగా చేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1/3 కప్ అంటే అరకప్ కంటే కొద్దిగా తక్కువ పెసరపప్పును వేసి లో ఫ్లేమ్లో మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. చూడండి, ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యం వేసి 2-3 సార్లు నీట్గా కడగాలి. ఇలా కడిగిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో వేయాలి. తర్వాత ఇందులో 4 కప్పుల వరకు నీళ్లు పోయాలి. తర్వాత పావు టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ వేసి మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోనివ్వాలి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటే అవే వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక లాస్ట్లో ఎండు ద్రాక్ష వేసి వేయించి వీటిని నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 1.5 కప్పుల బెల్లాన్ని వేసి అరకప్పు నీళ్లు పోసి బెల్లం మొత్తాన్ని కరిగించాలి. మీరు కావాలంటే ఇందులో 1 కప్పు బెల్లం, అరకప్పు చక్కెర కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం బెల్లంతోనే చేస్తున్నాను. బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయింది కదా, మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా ఉడికింది. ఇప్పుడు దీనిని ఒకసారి స్పూన్తో ఇలా మెదుపుకోవాలి. తర్వాత ఇందులోకి కరిగించిన బెల్లాన్ని ఇలా వడపోసుకోవాలి. బెల్లంలో ఏవైనా నలకలు లాంటివి ఉంటాయి కాబట్టి ఇలా వడపోసుకోవాలి. తర్వాత అంతా కలిసేలా బాగా కలిపి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసి మరోసారి కలిపి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, కాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు నెయ్యితో సహా వేయాలి. తర్వాత మరో 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మిక్స్ చేస్తే ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయినట్లే. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చేయబోయే సెకండ్ రెసిపీ వచ్చేసి మినపవడలు. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ మినపప్పు వేయాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు లేనిది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి 5-6 గంటల పాటు నానబెట్టాలి. మీకు ఒకవేళ టైం లేకపోతే ఇందులో వేడి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెడితే చక్కగా నానతాయి. తర్వాత మినపప్పుకి ఉన్న పొట్టు మొత్తం పోయేలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చూడండి, 5-6 గంటల తర్వాత మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేయాలి.
తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నానబెట్టిన పచ్చిశనగపప్పును వేయాలి. ఇవి వేయడం వల్ల వడలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా మంచి కలర్ వస్తాయి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి మీకు టైం ఉంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే వడలు మంచి కలర్ వస్తాయి. మీరు రేపు పూజ ఉంది అనగా ఈరోజే పిండిని గ్రైండ్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు వడలు వేసే ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయాలి. బియ్యం పిండి లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర 2 ఉంటే బియ్యం పిండి కొంచెం, ఉప్మా రవ్వ కొంచెం వేస్తే వడలు పైన క్రిస్పీగా హోటల్లో లాగా వస్తాయి. తర్వాత ఇలా సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేయాలి. ఇది ప్రసాదం కోసం కాబట్టి నేను ఇక్కడ ఆనియన్స్ వేయడం లేదు. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిసేలా స్పూన్తో ఒకసారి బాగా కలిపి తర్వాత ఇలా చేత్తో ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా బీట్ చేస్తూ 2-3 నిమిషాల పాటు కలపాలి. ఇలా కలపడం వల్ల ఇందులో సోడా వేయకపోయినా వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. మీకు ఒకవేళ పిండి లూజ్గా అనిపిస్తే ఇంకాస్త బియ్యం పిండి వేసుకోవచ్చు. ఎందుకంటే పిండి లూజ్గా ఉంటే వడలు ఆయిల్ని ఎక్కువగా పీలుస్తాయి. ఇలా కలిపిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చేతిని తడుపుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా చేయడం రాకపోతే ఇలా ఆయిల్ ప్యాకెట్ పైన కూడా చేసుకోవచ్చు. ఇలా చేశాక ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా కాగిన ఆయిల్లో వేయాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ వడలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, ఈలోపు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకుంటే ప్రసాదం కోసం రుచికరమైన హోటల్ స్టైల్ వడలు రెడీ అయినట్లే. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా ట్రై చేయండి. ఇవి పూజ కోసమే కాకుండా బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్స్గా అయినా చేసుకున్నా చాలా బాగుంటాయి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదు. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నేను చేయబోయే ప్రసాదం రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. ఈ పులిహోరని అచ్చం గుడిలో పెట్టే పులిహోర లాగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అన్నం వండుకొని ఇలా ఒక గిన్నెలో వేసి ఆరబెట్టాలి. అప్పుడే పులిహోర పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 100 గ్రాముల వరకు చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసి వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. ఇలా వేడి నీళ్లు పోయడం వల్ల చింతపండు త్వరగా నానుతుంది. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో వీటన్నింటినీ 2-3 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయాలి. పది నిమిషాల తర్వాత చూడండి, చింతపండు చక్కగా నానింది. ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లో నీళ్లు లేకుండా వేసి ఒకసారి గ్రైండ్ చేశాక చింతపండు నానబెట్టిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
చూడండి ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీనిని ఇలా ఒక గిన్నెలో చిల్లులు గిన్నె పెట్టుకొని వడకట్టాలి. మీకు అవసరమైతే ఇంకా కొంచెం నీళ్లు పోసి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టి చింతపండు గుజ్జు మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా బెల్లం వేసి అడుగంటకుండా చింతపండు బాగా ఉడకడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసి వేయించాలి. ఇలా వేయించిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసి ఇవి కాస్త చిటపటలాడాక 3-4 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులో మంచి రుచి కోసం 1 స్పూన్ ఇంగువ వేయాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి మరో నిమిషం పాటు వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేయాలి. తర్వాత ఉడికించిన చింతపండు గుజ్జుని సరిపడా వేయాలి. తర్వాత మనం గ్రైండ్ చేసిన మసాలా పొడి వేయాలి. తర్వాత వేయించిన పల్లీలు, జీడిపప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోదు అనిపిస్తే మరి కాస్త వేసి కలుపుకుంటే అచ్చం గుడిలో పెట్టే పులిహోరలా ఉండే ఈ ప్రసాదం పులిహోర రెడీ అయినట్లే. మీరు కూడా ఈ ప్రసాదం పులిహోరని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన ఈ 3 రకాల ప్రసాదాలు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.